రామచంద్ర. రైట్. ఇక ముప్పేట దాడి సందర్భంగా ప్రత్యేక చర్చకు స్వాగతం. మన విశిష్ట అతిథి శ్రీ హనుమంతరావు ఉన్నారు. ఇక కడప నుంచి రామచంద్ర గారు ఉన్నారు. రామచంద్ర గారు మాట్లాడండి హనుమంతరావు గారితో. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే రామచంద్ర, చెప్పండి సార్. మీరంటే కొంచెం మాకు అభిమానం ఉందండి. చెప్పమ్మా. ఈ మధ్య అభిమానం అనేది తగ్గిపోతుందండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు వెలుగులోకి వచ్చారు. ఆ వెలుగులోకి రావటం కాదు, మీరు విమర్శలు చేస్తున్నారో ఏదో అంటే ఆయన ఎప్పటి నుంచో పూర్తిగా చెప్తాను. నేను అన్ని జవాబు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? అసలు రాజశేఖర రెడ్డి గారి పట్ల కానీ ఆయన కుమారుడి పట్ల కానీ ఆయన వైఖరి ఏంటి అసలు? రైట్, అంతేనా? ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి చెప్తున్నా, వైఎస్ కుమారుడు కానీ ఎవరు లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ఇంత ముందు లేదు, ఇప్పుడు కూడా ఉండదు. రైట్, ధన్యవాదాలు రామచంద్ర. రామచంద్ర గారు, నువ్వు చెప్పింది చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు లేకుంటే కాంగ్రెస్ లేదు, జగన్ లేకుంటే కాంగ్రెస్ అన్నం చూడతామి. 1983లో మీ రాజశేఖర్ రెడ్డి గారిని రాజారెడ్డి గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశాడు. హనుమంతరావు ఎట్టి పరిస్థితుల రాజశేఖర్ రెడ్డి వచ్చి పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు, కేబీపీ రామచంద్రరావు వచ్చి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి, నేను ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, అప్పుడే 35 years అయిపోతే నేను రాజీనామా చేసిన. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మేము వెంగళరావు గారిని పిసిసి ప్రెసిడెంట్ చేయాలంటే ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలేదు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ఆలోచన కలిగింది, హనుమంతరావు నన్ను మనం అందరం వెంగళరావు అంటున్నాం, వెంగళరావు అయ్యే ఛాన్స్ లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే నేను నిజంగా కూడా సపోర్ట్ చేశాను. నేను చేశాను, మాజీ ముఖ్యమంత్రి గారు పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ఇద్దరం సపోర్ట్ చేస్తే ఆయన అయ్యాడు. 84లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే యావత్ భారతదేశంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 6 సీట్లు వచ్చినాయి మన రాష్ట్రంలో. అదేవిధంగా 1985లో ఎన్నికలు జరిగితే కేవలం 51 సీట్లే అసెంబ్లీకి వచ్చేది. ఆ తర్వాత 1998లో మళ్ళీ రాజశేఖర్కి ఒకసారి అవకాశం వచ్చింది, అది కూడా భాస్కర్ రెడ్డి దయాదాక్షిణ్యం వల్ల ఆయనకు వస్తే అప్పుడు మళ్ళీ 99లో ఎన్నికలు జరిగితే 90 సీట్లు వచ్చినాయండి. ఇక రాజశేఖర్ లేకపోతే జగన్ లేకపోతే కాంగ్రెస్ ఉండదు అనేది ఆలోచన, అది తప్పు మీ ఆలోచన. కాంగ్రెస్ అనేది పెద్ద వృక్షం, దాని నాయకత్వం ఇందిరాగాంధీ కుటుంబమే ఈ దేశానికి సాక్రిఫైస్ చేసింది. వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తున్న దేశ స్వాతంత్రం గురించి పోరాడారు, ప్రాణాలు అర్పించారు. ఆ కుటుంబానికి ఒక మంచి పేరు ఉన్నది, అందుగురించే దేశంలో కూడా యూపీఏ ప్రభుత్వం రాగలిగింది. ఇక ఎవరన్నా కడప వాళ్ళ మీద జగన్ మీద అభిమానం, రాజశేఖర్ మీద అభిమానం ఉంటే ఉండని, కానీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ లేదనడం అది న్యాయం కాదు. కాంగ్రెస్ తప్పనిసరిగా ఉంటుంది, కాంగ్రెస్లో ఉంటేనే నాయకులు అవుతారు. చెన్నారెడ్డి లాంటి వాడు బయటికి పోతే మళ్ళీ అడ్రస్ లేకుండా పోయాడు, మళ్ళీ కాంగ్రెస్లో వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. కనుక రాజశేఖర్ లేకపోతే జగన్ లేకపోతే అనేది అయితే భ్రమలు ఉన్నారో ఆ భ్రమ తొలగించుకోండి. కాంగ్రెస్ అనేది పెద్ద వృక్షం, దానికి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ నాయకత్వం ఉంటే తప్పనిసరిగా రాష్ట్రంలో వస్తుంది. చూడండి, ఎవరే కానీ కాంగ్రెస్ ఉంటేనే బలోపేతం అవుతుంది. వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన, బయటికి పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఏదో ఉండదు అని ఎవరైతే ఆలోచన చేసుకో, ఆ ఆలోచన తప్పని చెప్పగలుగుతారు. రైట్. కృష్ణకిషోర్ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్లో ఉన్నారు. కృష్ణకిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి.